మొదటి నుంచి కూడా ఈ జాతి కోసం నాకు అవకాశం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాంతో పాటు నాకు ఈ అదృష్టం ఈ జాతిలో పుట్టినందుకు నాకు రావడం గౌరవకారణం. అదే విధంగా ఫస్ట్ నుంచి కూడా నేను అందరినీ ఒకటే కోరుతున్నాం, ఎన్నో మీటింగ్లలో కూడా అన్నా మనం అందరం రోజుకో సంఘం పెట్టుకుంటుంటే సబ్జెక్టు డైవర్ట్ అవుతుంటది, వేరే అర్థం అవుతుంటదని అందరిని ప్రాధాన్యపడుకుంటూ వస్తుంటే కూడా దినానికో సంఘం ఏర్పడుతూనే ఉంటుంది. అయినా నేను బాధపడడం లేదు. కొంతమంది పెద్దలు ఉపనారాయణ గాని ఇంకా సార్ బలరాం గారు గాని మనలు చెప్పారు అందరినీ విలువాలి. ఇప్పుడు కాదు, నేను ఏ రోజైతే నాకు ముద్రాజ్ కార్పొరేషన్ ప్రమాణం స్వీకారం చేయక ముందర నుంచి కూడా ఈ రోజు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవడం జరుగుతుంది, నేను సంప్రదించడం జరుగుతుంది. ఎందుకంటే నేను మీకు చెప్పలేక మీరు అనుకుంటారు ఏంటంటే జ్ఞానేశ్వరు ఎవరి దగ్గర పోతే లేకుండొచ్చు, కలుపుకొని పోలేకుండొచ్చు అనుకుంటుండొచ్చు. కాసాని జ్ఞానేశ్వర్ కాడికేని ఈటల రాజేందర్, బండ ప్రకాష్, అదే విధంగా మధు, జగన్మోహన్, ప్రతి సోదరులతో పోయి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ మా మహేష్ స్వామి ఉదాహరణ, మది ఇంటికి కూడా వెళ్ళిపోయి నేను రిక్వెస్ట్ చేసిన. మనం అందరం ఒక తాటిపైకి రావాల్సిన బాధ్యత ఉంది. గత 70 సంవత్సరాల నుంచి కూడా మన జాతి, ఇంతకుముందు వీరేశం చెప్పారు, సరిగ్గా బట్టలేని స్థితిలో మన సోదరిమణులు జిల్లాలలో ఉన్నారు. నాకు గతంలో తెలియకపోయేది. హైదరాబాద్ చుట్టూ మేము కూడా అందరు ముద్రాజులు మన లేకనే ఉంటారు అనుకున్నాం. కానీ నేను జిల్లాల వరకు తిరిగినాక నాకు కంటికి దుఃఖం వచ్చింది. ఆ పరిస్థితిలో మన సోదరులు ఉన్నారు. నేను ఆ రోజు నుంచి కూడా ఒకటే చెప్తున్నా అందరు కూడా, అన్నా మన శకం ముగిస్తుంది, రాబోయే తరాలకు మనం ఒక మేలు చేసిన వాళ్ళం కావాలి, ఒక దారి చూపెట్టడం కావాలి అనే ఉద్దేశంతోనే అందరి దగ్గర వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా నెక్స్ట్ మీటింగ్ 29 తారీఖు నాడు కాసాని జ్ఞానేశ్వర్, ఈటల రాజేందర్ గాని, బండ ప్రకాష్ అన్న గాని, మంత్రి శ్రీహరి అన్న గాని, మధు గాని అందరినీ ఈ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను తెలియపరుస్తాను. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి అందరు ఆహ్వానిస్తాం. ఎవరన్నా మోసపూరిత ఉద్దేశంతో రాకపోతే ఈ జాతి ధూళిగా మిగిలిపోతారని సభాముఖంగా ఎవరైనా సరే ఈ జాతి కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ జాతికి రావాల్సిన బాధ్యత ఉంది. కానీ రేపు 29వ తారీఖు నాడు ఖచ్చితంగా వీళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నేను గాని, వీరేశం గాని, పెద్దలు శంకరణ గాని, నారాయణ, ప్రతి ఒక్కరు అందబాబన్న గాని, ప్రతి ఒక్క ఇంటికి ఒక 5-6 మందిని కలిసి వెళ్ళి రిక్వెస్ట్ చేసి వస్తారని ఖచ్చితమైన నమ్మకం ఉంది నాకు. వీళ్ళందరూ వస్తారని నేను, ఎందుకంటే సుమారు 2 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఒకటి, ప్రభుత్వ పరంగా దీని నుంచి ఏకు మనం అడగలేం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మా రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీని మనం తీసుకోవాలి. మనం పోయి రిక్వెస్ట్ చేద్దాం, ఇస్తారు అనే ఆశాభావం మాకున్నది. ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వకపోతే ఏం కార్యాచరణ అనేది కూడా మన జాతీయ నాయకులు అందరూ కూర్చొని డిస్కషన్ చేసి మాకు పదవులు ముఖ్యం కాదు, మా జాతి ముఖ్యం అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు అనుకుంటుండవచ్చు, పదవి ఇచ్చిపెట్టుకొని, మాకు పదవితో సంబంధం లేదు. మన జాతి ఈ రోజు నాకు ఎప్పుడు కూడా నాకు ఏ కుల సంఘాల వల్ల తెలియలేను. నాకు మొట్టమొదటిసారిగా ఇది అవకాశం వచ్చింది. కాబట్టి మీ పెద్దల ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం అందరం ఐకమత్యం ఉండి దీని నుంచి ఏ సాధించవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉందని తెలియపరుస్తున్నా. ఒకవేళ దీనికి ఏమాత్రం ప్రభుత్వం ఇంకా ముందు కాదని మాకు నమ్మకం ఉంది. ఉన్నా కూడా మనం అందరం ఐకమత్యం ఉండి ఏదన్నా చేసి సాధించుకోవాల్సిన బాధ్యత ఈ ముద్రాజు బిడ్డల మీద ఉందని తెలియపరుస్తున్నాం. అదే విధంగా పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు. సంఘం భవనం
ఖచ్చితంగా గత ప్రభుత్వం మనకు 5 ఎకరాల ల్యాండ్ కోకపేటలో ఇవ్వడం జరిగింది. దానికి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 కోట్లు ఇచ్చామని చెప్పి కానీ 5 నయా పైసలు లేవాడా, ఏమి కాలే, లేవల్ చేసి పెట్టిరు. ఖచ్చితంగా ఈరోజు సోదరుడు వీరేశం చెప్పిన కాంపౌండ్ వాళ్ళు, కానీ మన కులంలో పెద్ద భూస్వామి ధనవంతులు గుణవంతులు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు కాంపౌండ్ వాళ్ళతో సరిపోదు. వద్దవద్దు, నాకు కాంపౌండ్ వాళ్ళు వద్దవద్దు, మేము కడిగి వేసుకొని ఫీజు వేసుకుంటాం. కానీ లేలే, పెద్ద మనుషులు రేపు 5 మంది వచ్చిన తర్వాత ఒక్కొక్కరి నోట వాళ్ళతోనే ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియపరుస్తుంది. నేను కడుపులో తల పెడతా, కాలు మొక్తా మన జాతి కోసం. మన సంఘాన్ని ఎవరో మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంతకుముందు పెద్ద మనుషులు చెప్పారు, మనం అనుకుంటే చేయలేదు అంటే ఏం లేదు. ఒక్కొక్క పేదోడు ఒక్కొక్క రూపాయి వేస్తే మా భవనం నిర్మాణం జరుగుతుంది. ఒక్క రూపాయి చందా ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన జాతి మీద ఉందని మీకు తెలియపరుస్తున్నా. ఏమాత్రం ఇంకా పోదు. 1 రూపాయి ఇచ్చిండు, 100 రూపాయలు ఇచ్చిండు కాదు, తీసుకోవాల్సిందే. ఈ ముద్రాజు బిడ్డలకు ఆడ అవకాశం ఉండాలంటే తీసుకోవాల్సింది. దయచేసి ఇంకోటి చెప్తున్నా, ఏదైతే ట్రస్ట్ అంటారో అది ప్రభుత్వ పరంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఒక వారం 15 రోజుల ఒక కన్స్టిట్యూషన్కి వస్తుంది. ఇంకోటి అందరం కాకుండా ఒక పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటాం, సమన్వయ కమిటీ చేసుకొని విద్యావంతులు ఉన్నారు, మన తాన మేధావులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అందరిని కలిపి ఒకటి వేసి మన బిడ్డలకు ఏదైతే కావాలో ఓ హాస్టల్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకు కూడా హాస్టల్ ఏర్పాటు ఆడైతే బాగుంటుందని నేను మీ సభాముఖం నిలబడుతున్నా. ఎందుకంటే 5 ఎకరాల స్థలం మంచి బిల్డింగ్ వస్తుంది. దాని ఒక్కొక్క సిస్టమ్ ఒక ఫంక్షన్ హాల్ చేసుకొని ఓ హాస్టల్ చేసుకొని ఎవరైనా మన జిల్లాల మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు రూమ్స్ కానీ ఆ విధంగా చేసి 5-7 ఫ్లోర్ల పర్మిషన్ ఉంది ఆల్రెడీ. మనం దానికి డబ్బు సమకూర్చుకొని ఖచ్చితంగా నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఆ పెద్ద మనుషులు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎంతో పోయేటోళ్ళు లేరు. ఒక్కొక్కరిని మంచిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు మనకు చేయవలసిందే. నేను కూడా వాళ్ళకి ధీటుగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు జాతి పట్ల గౌరవంతో నేను చేయాలనే కంకణం బతుకుని ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా భవన నిర్మాణం చేద్దాం. ప్రభుత్వ పరంగా అయినా కాకపోయినా కానీ మనం ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు ఇవ్వకున్నా మన డబ్బులు పెట్టి మనం చేస్తున్నాం, స్టార్ట్ చేస్తాం. ఈ కమిటీ వేసిన తర్వాత దీంట్లోనే కొంతమందిని వర్కింగ్ కు, కొంతమంది ఈ గ్రామాల పోటీ తిరగడానికి. ఇంకోటి నేనేమనుకుంటున్నా అంటే నా సజెషన్ మాత్రమే, మీ అందరి అభిప్రాయాలు బట్టి మనం నిర్ణయం తీసుకుందాం. ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఉమ్మడి జిల్లాల వైజ్ గా సంఘం ఏర్పాటు చేసి మీటింగ్లు పెట్టుకుంటా పోదాం. అందరం కలిసి బస్సులో పోదామా, సైకిల్ మీద పోదామా, సైకిల్ మోటార్ మీద పోదామా, పోదాం. అందరం కలిసి పోదాం. ఓ 50 మంది వెళ్తాం, ఓ 100 కార్లు తీసుకొని పోదాం. వెళ్తే దాని ఊపు ఎక్కడికి వస్తుంది. ఈ రోజు మనం పోయి ప్రాధాన్యపడవలసిన అవసరం లేదు. ఈ కార్యక్రమం చేసినాం అనుకో, ప్రభుత్వాలే మన తానికి వస్తాయి, మిగతా పార్టీలు కూడా మన పార్టీలకు వస్తాయి. మన పార్టీలతో సంబంధాలు ఏ పార్టీలు ఉన్న వారికి వాళ్ళకి గౌరవం దక్కుతుంది. ఈ రోజు బీజేపీలో ఉన్న వాళ్ళకి గౌరవం దక్కుతుంది, బీఆర్ఎస్ ఉన్న వాళ్ళకి గౌరవం దక్కుతుంది, కాంగ్రెస్ ఉన్న వారికి గౌరవం దక్కుతుంది, ప్రతి ఒక్కరు కూడా గౌరవం దక్కుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి పెద్దలు చెప్పినట్టుగా నారాయణ గాని, శంకరన్న గాని, బాబన్న గాని మీరందరూ మా సంఘానికి సమయం ఇవ్వాలి. అన్నా బాబానా, నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసినావు, అన్ని చేసినావు. ఈ సంఘం కోసం మీరందరూ కూడా టైం కేటాయించాలి. రాజకీయానికన్నా ఎక్కువ ఈ జాతిలో మిగిలిపోతారు మీరు పని చేస్తే.
అన్నా ఎందుకంటే ముద్రాది జాతులు ఈ భవనం ఎవరు నిర్మించారు, ఈ ఏ విధంగా ఫండ్ వచ్చినాయి, ఎవరెవరు తిరిగి కష్టపడ్డారు అనేది మిగిలిపోతుంది. జాతి కూడా మీ అందరికి రుణపడి ఉంటది. నేను అందులో నాకు కూడా స్వార్థం ఉన్నది. క్లియర్ గా ఎవరు అవునన్నా కాదన్నా భవన నిర్మాణంలో ఇంకా పోయేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వ పరంగా, లేకపోతే నా స్వయంగా పెట్టి భవనం పోగొట్టేట్లో ఒక్క ఫోన్ వేసి నేను వచ్చేస్తాను తెలుసుకుంటూ, అదే విధంగా నా సోదరు ఇంత కాలకృతమైన మీరందరూ నాకు మొట్టమొదటిసారిగా ఇంతమంది కూడా ఉన్నారంటే, లేకపోతే మన అంతకేని ఒక్కొక్కరు లైన్ కడుతుండే అన్నా అన్న అన్నట్ట నాకు 2 ఉన్నాయండి. నా కార్పొరేషన్కి వస్తే పన్ను ₹1 ₹2 పంచుతాం. కానీ దీని నుంచి ఏం తెచ్చినాం అనుకో ఈ జాతరలో మిగిలిపోతాం. మనం అందరం ఒక భవనం నిర్మించినాం అనుకో ఈ జాతరను మిగిలిపోతాం. కొత్తగా ఆ ₹5-10 కోసం వాళ్ళు ఇస్తారు, అందరి సంఘాలకు ఇచ్చినట్టుగా, లేకపోతే లేదు. నేనైతే ఈ రెండింటి మీద కాంట్రాక్షన్ చేస్తా. ఈ రెండింటి కోసమే నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరూ కూడా సహకరించాలి. ఈ అవకాశం ఇచ్చిన నా జాతి అన్న చెల్లెళ్ళకు, అక్క తమ్ముడు అందరికి ధన్యవాదాలు. జై ముద్ర, జై ముద్ర. ఓటర్ థ్యాంక్స్ అందరూ చెప్తారు.